నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. రాష్ట్రంలో సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందించారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 46, 47 డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి ప్రజలు పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు. ప్రతి వీధి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలకు తెలిపారు. 46వ డివిజన్ పాలబజార్ వద్ద నుండి ప్రారంభమైన రోడ్ షో 47వ డివిజన్ పవర్ ఆఫీస్ రోడ్డు వరకు తిరిగారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 46వ డివిజన్ అధ్యక్షులు కొప్పర్ల విజయభాస్కర్ రెడ్డి, 47వ డివిజన్ అధ్యక్షులు చావల శ్రీనివాసరావు, నాయకులు వెంకారెడ్డి, పసుపులేటి ఏడుకొండలు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీకాంతమ్మ, మహేష్, దిలీప్, సాయి మనోజ్, నరసింహారావు, ఎస్ నరసింహారావు, పుల్ల గజ్జు, వేణుమాధవ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దేశ ప్రాణక పక్కన కూడా మీరు
అన్నచ్చాడంటూ సంబరంగా చెట్టు చేమ కూడా పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో యువత ముందుండాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. స్వీప్లో భాగంగా మంగళవారం ఒంగోలు పట్టణంలో యువ సంకల్పం పేరిట భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు మినీ స్టేడియం వద్ద బైక్ ర్యాలీని కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. గమనించగలరు దయచేసి కోరుతున్నాము. సార్ మేడం గారు శోభమాన కళ్యాణం ఈ యొక్క కార్యక్రమం జరగాలని రోజమాన శోభమాన కళ్యాణం ఈ యొక్క కార్యక్రమం జరగాలని ఆ భూమిలో అనుగ్రహం అందరి మీద ఉండాలని మీకందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని చక్కగా మన భారతదేశం యొక్క పౌరులందరూ కూడా ఈ ఓటుని వినియోగించుకోవాలి. అడగండి ఇవ్వబడును, తట్టండి తెరబడును, వెదకండి దొరుకును అని చెప్పినటువంటి మీ కుమారుడిని యేసు ప్రభు యొక్క నామమున మేము అడుగు మనలో దయచేయండి. ఓ ప్రభువా, ఇదిగో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని వేడుకొనుచున్నాం. ఎటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు, ఆపదలు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా మీ కుమారుడిని ప్రార్థించండి. ఈ మనోరటిని మా నాథుడు మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ये अल्लाह ताला तो ये ऐसा ही दिखा के हर एक इंसान के लिए हर एक ये इंसान वोट का कीमती वोट है, ये सख्त ज़रूरत है. अल्लाह ताला ये भरे दिल खुल से हमको ये कोशिश ये करे, ऐसे मौका हमें दिल जहाँ से और ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. మినీ స్టేడియం నుండి ప్రారంభమైన ర్యాలీ రాజధాని సెంటర్, నెల్లూరు బస్టాండ్, కలెక్టర్ కార్యాలయం, సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్, లాయర్పేట మీదుగా మంగమూరు జంక్షన్ వరకు సాగింది. అక్కడ ఓటు వేస్తామని యువతతో ప్రమాణం చేయించారు. ఓటు వేయడానికి యువత ముందుకు రావాలని కలెక్టర్ అన్నారు. యువత ఓటు వేయడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించే లక్ష్యంతో యువ సంకల్పం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి రవికుమార్, అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఒంగోలు నగరంలో ప్రకాశం జిల్లా రిప్రజెంటేషన్గా యువత్ అందరిని కూడా కలుపుకొని యువ సంకల్పం అనే ఒక కార్యక్రమం ఒక బైక్ ర్యాలీ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో దాదాపుగా ఒక 500 కంటే పైన యువతులు ఎస్పెషల్లీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ రాబోయిన ఎన్నికల్లో యువత్ పార్టిసిపేషన్స్ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. వాళ్ళకు ఉన్న బాధ్యతలు ఎట్లా ఏమి ఉంటుంది, ఈ ఓటు వేయడం వలన వాళ్ళు ఈ డ్యూటీలు వాళ్ళు పూర్తి చేస్తున్నారని గురించి వాళ్ళకి ఒక అవగాహన సదస్సులో పెట్టడానికి కోసము ఒక బైక్ ర్యాలీ, ఒక 2 to 3 కిలోమీటర్స్ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశాము. దీంట్లో 3 మతబద్ధలు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో ఆశీర్వాదం చేయడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ఒక మంచి మెసేజెస్ కూడా ఇచ్చారు. ఈ ఎలక్షన్ అనే ఒక ప్రక్రియ అన్ని డివైడింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఒక ఇంటగ్రేట్ చేయడానికి కోసం యూనిఫైయింగ్ ఫోర్స్గా ఉండాలి కంటే అది ఎట్లాంటి డివిజివ్ యాక్టివిటీస్కి ఉండకూడదు, తీసుకురాకూడదు అని కూడా వాళ్ళు మంచి మెసేజెస్ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు యువతులందరూ కూడా పొద్దున నుండి ఇక్కడ గ్యాదర్ అయ్యి వివిధ ఎలక్షన్స్ గురించిన ప్రిన్సిపల్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంకల్పమిని కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా రెండు ముఖ్య విషయాల కోసం చేస్తున్నాము. ఒకటి, ప్రతి ఒక్క ఓటర్లు కూడా ఈ 13వ మే కదిలి వచ్చేసి ఓటు వేయాలి అని ఒక ముఖ్య సంకల్పము. రెండవది, ఎట్లాంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు వేయాలి అని రెండు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఈ సంకల్పమని ఈ స్టిక్కర్స్ కూడా దాదాపుగా 1 లక్షల పైన ఇళ్ళకి వాలంటీర్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంటి ముందు ఇది పే చేసుకొని ఓటు వేయడానికి ఖచ్చితంగా వస్తాము. దీని గురించి ఎవరు ఎట్లాంటి ఫ్రీబీస్ కానీ డబ్బులు కానీ ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ ఇవ్వడానికి అక్కర్లేదు అని ఒక మెసేజ్ స్వచ్ఛందంగా సొసైటీకి పంపించడానికి కోసము, స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా పంపించడానికి కోసము ఈ కార్యక్రమం చేశాము. ఇది చాలా సక్సెస్ అయింది. చాలా ఇంట్లో ఇలాంటి కార్యక్రమంకి మంచి పార్టిసిపేషన్స్ ఉంటుంది. అండ్ దే ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ సచ్ యాక్టివిటీస్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. ఇది ఇక్కడ మాత్రం అర్బన్ అఫైర్స్ మాత్రం కాకుండా వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ ఫ్రమ్ ట్రైబల్ ఏజెన్సీస్. అక్కడ పాలుట్ల గ్రామం నుండి ఈ ఒంగోలు నగరం వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా టచ్ చేసాము. వాళ్ళందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసేసి ఇట్లాంటి కార్యక్రమం ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రయత్నం వలన రాబోయిన ఎలక్షన్స్ ఎట్లాంటి వైలెన్సెస్ కానీ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో జరుగుతుందని ఎట్లాంటి సందేహం లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ఎన్డీఏ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. పుల్లెల చెరువులో పెట్రోల్ బంక్ నుండి నెట్టరస్ సెంటర్ వరకు మాగుంట ఎరిక్షన్ బాబు భారీ రోడ్ షో నిర్వహించారు. టీడీపీ కూటమి శ్రేణులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొని హారతులు, పూల వర్షంతో మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎరిక్షన్ బాబులకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనూ సైకిల్కి వేగం పెరిగిందని, ఇక ఆపడం ఎవరి తరం కాదని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే ఇప్పుడే విజయం సాధించి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఉందన్నారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా తనకు, ఎమ్మెల్యేగా ఎరిక్షన్ బాబుని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుందామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎంత అవసరమో ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు గెలుపు కూడా అంతే అవసరమన్నారు. టీడీపీ సూపర్ 6, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎరిక్షన్ బాబు అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువా మల్లికార్జున్ రెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, రావి క్రింది సుబ్బరత్నం, జె లక్ష్మయ్య, చంటి, తంగిరాల చెన్నారెడ్డి, దొడ్డ శేషాద్రి, మల్లయ్య, కడిమెట్ల శ్రీనివాస్ యాదవ్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి సిద్ధరాఘవరావు ఇంట్లో దోపిడీకి విఫల యత్నం చేసి పరారైన వారి తిరిగి ఆయన ఇంట్లో బెదిరింపు లెటర్ వేసి సోమవారం పోలీసులకు దొరికిపోయారు. గత నెల 26 రాత్రి ఇరువురు ఆగంతకులు కత్తులతో ఒంగోలులోని లాయర్పేటలో గల సిద్ధ ఇంట్లోకి గోడ దూకి ప్రవేశించారు. వాచ్మెన్పై కత్తితో దాడికి యత్నం చేశారు. ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ వివరాలు వెల్లడించారు. 10 రోజుల తర్వాత బైక్పై ఓ యువకుడు సిద్ధ ఇంటికి సోమవారం ఉదయం 10 గంటలకు వచ్చి బెదిరింపు లెటర్ను ఇంట్లో విసిరేసి పరారయ్యాడని ఎస్పీ తెలిపారు. ఆ లెటర్లో మీ ఇంటి బాత్రూంలో బాంబులు పెట్టాం, అవి పేల్చివేస్తాం, అంతేకాదు మేము 15 మంది బ్యాచ్ ఉన్నాం, మీ కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నాం, అయితే నాకు మధ్యాహ్నంలోపు పోలీసులకు చెప్పకుండా 7 కోట్ల రూపాయల నగదు పంపించమని రాశారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆగంతకుల కోసం గాలింపు చేపట్టారు. దీంతో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. బైక్ ఎటు నుండి ఎటు వెళ్ళింది అనే కోణంలో సీసీ ఫుటేజీ ఆధారంగా వెతుకులాట ప్రారంభించి 6 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సిద్ధరాఘవరావు ఇంట్లో దోపిడీకి యత్నించి బెదిరింపు లేఖ వేసిన 3 అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీధర్రావు, డీఎస్పీ కిషోర్ బాబు, సిఐ ఎం లక్ష్మణ్, సిసిఎస్ సిఐలు విజయకృష్ణ, మాతంగి శ్రీనివాసరావు, ఎస్ఐ కిషోర్ బాబులను ఎస్పీ అభినందించారు. 7 తేదీలో నైట్ ఒంగోలులో ఉన్న సిద్ధరాఘవరావు గారి ఇంట్లోనే నైట్ టైం 2 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్న వాచ్మన్ మీద దాడి చేయడం జరిగింది. కానీ ఎవరికి ఏం గాయాలు తగలలేదు. అక్కడ ఉన్న పోలీస్ ప్రొటెక్షన్కి పిఎస్ఓ ఉన్నారు. ఆయన వల్ల ఆ వాచ్మన్ని సేవ్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము స్పెషల్ టీమ్స్లు పెట్టి ఆ 2 గుర్తు తెలియని వ్యక్తుల కోసం వెతకడం జరుగుతుంది. అదే సమయంలో ఈరోజు మార్నింగ్ దాదాపు 10 గంటల సమయంలో ఒక మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తి బండి మీద వచ్చి సిద్ధరాఘవరావు గారి ఇంటి ముందు ఒక లెటర్ విసరడం జరిగింది. ఆ లెటర్లో కంటెంట్ చూస్తే అందులో ఒక ఎక్స్టార్షన్ లెటర్గా, థ్రెటనింగ్ లెటర్గా 7 కోట్ల రూపాయలకి డిమాండ్ చేశారు. సో ఇమీడియట్గా ఈ ఇన్సిడెంట్స్ చూస్తే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్, ఎస్డిపిఓ ఒంగోలు గారు ఆధ్వర్యంలో 10 స్పెషల్ టీంలు పెట్టుకోవడం జరిగింది. సో ఇమీడియట్గా 6 గంటల లోపల ఆ అన్ని టీంలు కలిపి ఈ 7 కోట్ల రూపాయలకి ఎక్స్టార్షన్ లెటర్ ఎవరు విసిరేశారు, దాంతోపాటు 27 తేదీకి ఎవరు ఆ ఇంటి లోపల దూకి వాచ్మన్ మీద అటాక్ చేశారు, ఆ 2 పర్సన్స్కి గుర్తు చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి వయసు చూస్తే వాళ్ళు 2 కూడా మైనర్స్. ఆ 2కి కూడా ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్లానింగ్ చేశారు, అలాంటి వాళ్ళు 3వ వ్యక్తి కూడా మైనర్. సో ఈ 3 జువెనైల్ ఉండడం వల్ల వాళ్ళకి పేర్లు మేము ప్రెస్ ముందు ఇవ్వలేము. కానీ ఆ 3కి కూడా చట్టపరమైన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము తీసుకుంటాం. ఇంకా ఒకటి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే ఆ 3 జువెనైల్స్ శ్రీ చైతన్య కాలేజ్లో ఒంగోలులో 10వ తేదీలో చదువుతున్నారు. ఆ 10వ తేదీలో చదువుతున్న 3 ఇలాంటి ప్లాన్లు వేసుకున్నారు, ఇలాంటి చర్యలు తీసుకున్నారు. సో యాజ్ అ జిల్లా ఎస్పీగా ఆల్ పేరెంట్స్కి కూడా చెప్పడం జరుగుతుంది, అందరూ మీ పిల్లలకి కరెక్ట్గా చూసుకోండి. దాని తర్వాత వాళ్ళు ఎటువంటి ఏమేం సంగతిలో ఉన్నారో, ఏమేం కార్యకలాపాలు చేస్తూ ఉంటారో వాళ్ళ మీద కూడా వాచ్ పెట్టండి. ఎస్పెషలీ టీచర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్స్టార్షన్కి ఏం అటెంప్ట్ లెటర్ వచ్చింది, దానికి వెంటనే 10 స్పెషల్ టీంలు పెట్టి 6 గంటల లోపు వాళ్ళు ఎవరు కారణంగా ఉన్నారు వాళ్ళని గుర్తు చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ దర్యాప్తులో ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేసిన మన సిసిఎస్ సిఐలు కానీ, ఒంగోలు డిఎస్పీ గారు కానీ, ఒంగోలు 2 టౌన్స్, ఒంగోలు 1 టౌన్ సిఐ గారు కానీ, తర్వాత మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కానీ ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని, ఎందుకంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి మనం సెక్యూరిటీ లేకపోతే, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ సెక్యూరిటీ అంత వల్నరబుల్ అయితే సామాన్య ప్రజలకు మనం ఎటువంటి సిగ్నల్ మనం పంపిస్తాం ప్రకాశం జిల్లా పోలీసు తరఫున అని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం ఈరోజు కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రకాశం జిల్లా పోలీసు సామాన్య ప్రజల భద్రతకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏదైనా 100 డైల్ 100 ఉంది, 112 ఉంది, తర్వాత రకరకాల మాధ్యమాలు ఉన్నాయి, తర్వాత పోలీస్ స్టేషన్ నెంబర్స్ కూడా అన్ని డిస్ప్లేలో ఉన్నాయి. ఎప్పుడు ఏది వచ్చినా
మీరు మాకు చేయొచ్చు, చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాన్స్. గతంలో మీరు చూశారు పెద్ద పెద్ద అఫెన్సెస్ మేము 24 గంటలు ఛేదించిన చరిత్ర ప్రకాశం జిల్లా పోలీసుకు ఉంది. అటువంటి చరిత్రని మేము పునరావృతం చేసుకుంటూ అటువంటి మంచి పేరుని మేము నిలబెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి అధ్యక్షతన మేము అదే కంటిన్యూ చేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఏదైనా మీ ప్రెస్ వాళ్ళ తరఫున కానీ సామాన్య ప్రజల తరఫున కానీ ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి గ్రీవెన్స్ వచ్చినా మీరు మాకు ఇమీడియట్గా తెలియజేస్తే వీళ్ళు ఇమీడియట్లీ కమ్ టు యూ. నగరంలోని 18వ డివిజన్లో చెరువు కొమ్ముపాలెంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సుచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాలలో రూపురేఖలు మార్చారని తెలిపారు. ఆరోగ్యం బాగలేకపోతే ప్రైవేటు వైద్యశాలకు వెళ్లకుండా నిరుపేదలకు 24 గంటల పాటు వైద్య సేవలందించే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారని తెలిపారు. గ్రామంలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. ఇన్ని పనులు చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, గ్రామ నాయకులు కృష్ణారెడ్డి, మహిళా కార్యకర్తలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడమ్మా ఎంత మోసం ఓట్లన్నీ బాగా అయ్యిందమ్మా మేయర్. ఓకే మొహం చెప్పు. తెలుసు అదే బాగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 4వ విడతలో జిల్లాలో జరిగే ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కేంద్రాలకు ఈవీఎంలను పంపించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 12 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా 486 వాహనాలతో 2183 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేర్చడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించి రాజకీయ పార్టీలు ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందన్నారు. జిల్లాలో 18,966 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లకు గాను ఇప్పటి వరకు 15,186 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఇతర జిల్లాలకు చెంది జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ కూడా 75% పైగా జరిగిందన్నారు. ఎన్నికల కోసం 14,400 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. వీరందరికీ విధులు నిర్వహించే నియోజకవర్గాలకు వెళ్లి వచ్చేలా రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 3.83 కోట్ల విలువ చేసే మద్యం, నగదు సీజ్ చేశామన్నారు. ప్రతి ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఇంకా 5 రోజులే ఉన్నాయి. 13th మే నాటిని మనం అంటే రాష్ట్రం అన్నీ కూడా ఈ 4th ఫేజ్ కింద ఎన్నికలకి వెళ్తున్నాము. సో దానికి కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ కానీ అండ్ లాస్ట్ 1 వీక్లో మనం తీసుకున్న వివిధ చర్యల గురించి ఇవాళ మనం ఒక బ్రీఫ్గా డిస్కస్ చేయడానికి ఉన్నాము.
మొట్టమొదటిగా మనకి ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి ఉంటున్న ప్రిపరేటరీ యాక్టివిటీసు ఇవాళతో కంప్లీట్ అయింది. మొన్న ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎంస్ అంటే కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు అండ్ వీవీప్యాట్లు అన్నీ కూడా కమిషనింగ్ ప్రక్రియ వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లో పూర్తి అయిన నేపథ్యంలో మొన్న మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన బ్యాలెట్ యూనిట్, అడిషనల్ బ్యాలెట్ యూనిట్ వలన బెంగళూరు నుండి ఈ బెల్ నుంచి ఇది తీసుకురావడం జరిగింది. ఈ నెక్స్ట్ మనం కమిషనింగ్ తర్వాత మనం చేయాల్సిన పని ఏమంటే పోలింగ్ పర్సన్స్ అంటే దాదాపుగా 14,400 మంది ఈ పోలింగ్ ప్రక్రియలో ఇన్వాల్వ్ అవుతున్నారు. దాంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. దాంతోపాటు ఒక 4 అదర్ పోలింగ్ ఆఫీషియల్స్ కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాలకి నియమనం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కేటాయించిన నియోజకవర్గంలో ఉంటున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. స్పెషల్ రూట్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఆర్టీసీ అండ్ ఆల్ ఆర్ఓస్ అందరూ కూడా ఈ పోలింగ్ పర్సన్స్కి ఉంటున్న ఆరిజిన్ ప్లేస్ అదే ఎక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు ఇన్ ఇన్ఫర్మేషన్స్ ఆర్టీసీకి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ గరుడ్ సునీల్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు ప్రత్యేక బలగాలు పహారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఒంగోలు నియోజకవర్గంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 23 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలతో పాటు 263 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్కు యూపీఐ ద్వారా నగదు తీసుకుంటే అలాంటి వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రత్యేక బృందాల ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా సెన్సిటివ్ కానీ క్రిటికల్ ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ సెంట్రల్ ఫోర్సెస్తో పాటు ఎక్స్ట్రా బందోబస్తు పెట్టడం జరుగుతుంది. అందులో సిఇఓ గారు ఆధ్వర్యం ప్రకారంగా ఒంగోల్ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రం ఈసీఐ స్కేల్ కంటే కూడా ఎక్కువ శాతంలో మేము కేంద్రీయ బలగాలు, దాని తర్వాత ఏపీఎస్పీ ప్లటూన్స్, దాని తర్వాత లోకల్ పోలీస్తో పాటు ప్రత్యేకంగా బందోబస్తు ఇస్తున్నాం. స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గారు చెప్పిన ప్రకారంగా ఈసారి 4 టైర్ రెస్పాన్స్ సిస్టమ్గా ఒక కొత్త ప్రణాళిక ప్రకారంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ టైర్ అంటే 263 రూట్ మొబైల్స్ ఉంటాయి. సెకండ్ టియర్లో మన దగ్గర క్యూఆర్టీస్లు ఉన్నాయి. అది మొత్తం డిస్ట్రిక్ట్లో 56 క్యూఆర్టీస్ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతున్నాయి. థర్డ్ టియర్ రెస్పాన్స్ సిస్టంలో 22 స్ట్రైకింగ్ ఫోర్స్లు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల క్రితం పనిచేస్తాయి. దాని తర్వాత ఫోర్త్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ 9 డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ అంతర్గత పనిచేస్తాయి. దాంతోపాటు స్పెషల్ పోలీస్ అబ్జర్వర్స్ చెప్పడం ప్రకారంగా మన డిస్ట్రిక్ట్లో సిఏపిఎఫ్ అంటే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, తమిళనాడు ఫోర్స్ నుంచి కూడా 20 మంది అసిస్టెంట్ కమాండెంట్ లెవెల్ ఆఫీసర్స్ రావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ స్టాఫ్తో మొబైల్ పార్టీ లాగా కంటిన్యూస్ క్విక్ రెస్పాన్స్ టీమ్గా యాక్ట్ అవుతారు. దీంతోపాటు అదే రోజు మన ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలతో పాటు ఉన్న పోలింగ్ సిబ్బంది స్టాఫ్ కూడా అలర్ట్ ఉంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశారని, మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన పథకాలు మళ్ళీ అమలు చేస్తారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముక్తినూతలపాడు, గుడిమెల్లపాడు గ్రామాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన బాలినేనికి రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో గజమాల వేసి సత్కరించి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి వీధిలో రోడ్డు షో నిర్వహించారు. ఎస్సీ కాలనీలోని మహిళలతో బాలినేని మాట్లాడారు. గ్రామంలోని మహిళలు బాలినేనికి హారతులు ఇచ్చారు. అలాగే ఆరోసారి కూడా ఆశీర్వదించారు.
కాకూడదని రిమ్స్ మెడికల్ హాస్పిటల్ రెడ్డి గారు మీ వాడికి మీ ఇంటి ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా ఇళ్ల వద్దకే అందించారని బాలినేని తెలిపారు. నేడు చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేయకుండా వాలంటీర్లను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. మీకు నేను అండగా ఉంటానని, మీకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం కూడా జరిగిందని, గ్రామంలో అభివృద్ధి కూడా చేశామని తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ మండల అధ్యక్షులు రాయపాటి అంకయ్య, నగర అధ్యక్షులు కటారి శంకర్, సూదనగుంట రామకృష్ణారావు, దాసు వెంకట్రావు, అజయ్, బ్రహ్మయ్య, పున్నారావు, శశి, లోకేష్, అనిల్, తెరికల శేఖర్, జి ప్రేమయ్య, రాయపాటి వెంకటేశ్వర్లు, వినోద్, ప్రవీణ్, సత్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి ఎన్నో పథకాలు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నా. మరి గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఒక్క వాగ్దానాలు కూడా నెరవేర్చడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదో చెప్పాడో అవి చేసి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చూశారు 2 నెలల్లో ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాని వలన పెద్దవాళ్ళు మరి అమ్మదాతలు ఎండలో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఎన్నో అవసరపడి ఈ రాష్ట్రంలో చాలా మంది చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళా వాలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా సంక్షేమ పథకాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇక్కడ బీసీ కాలనీలు, బీసీకి సంబంధించి ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటా ఉన్నాం. బీసీలు మరి అన్ని రకాలుగా ముందుకు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భూ సర్వే సంబంధించి భూ సంరక్షణ పథకాన్ని తప్పుదావ పట్టిస్తూ ఉన్నాడు. భూ సంరక్షణ అంటే ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళు సర్వే చేయించి మీకు శాశ్వతంగా ఎవరు మీకు అర్థం రాకుండా ఉండేదానికోసం, మీకు ఇచ్చేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఆ భూములు ప్రభుత్వం లాగేసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటుందని మాట్లాడుతూ ఉన్నారు. ఒకటైతే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చెయ్య కానీ తీసుకునే చెయ్యి కాదని కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నా. అదే చంద్రబాబు నాయుడు అంతకాడికి తీసుకునే చెయ్యే, ఇచ్చే చెయ్యి కాదు, అది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నాం. మరి మీ బీసీ కాలనీ కూడా మనం కొన్ని పట్టాలు ఇచ్చాం. ఇంకా బీసీ కాలనీలో ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉంటే కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా ప్రభుత్వం చేత కట్టించే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దయతోటి
రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా మాకు ఎంపీగా దేవిరెడ్డి భాస్కర్ గారిని ఇద్దరిని గెలిపిస్తే తప్పకుండా మీరు రుణం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తీసుకుని వచ్చి మీ కృపానికి వచ్చని చేసేటువంటి త్యాగములకు ఫలితంగా విజయాన్ని సంపాదించుతారు. మీ కృపానికి ఆశీర్వాదం జరిగి దయచేసి ఆరోగ్యం దయచేయండి. బీజేపీ జనసేన కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు 16వ డివిజన్ పోతురాజుపాలెంకు చెందిన యువకులు కోనంశెట్టి చక్రవర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా అభినందనీయమని పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్లు అన్నారు. కొంచెం వెనక్కి జరగానా శతమంతం భవతే శతమైశ్వర్యం భవతే శతం దీర్ఘమాయు శతమానం భవతి యథాయుష్ేంద్రియ ఆయుష్యేంద్రియే నది అఖండ విజయ ప్రాప్తిస్తూ మంగళానుభవం సీతారాం కృష్ణాదేవత సంపూర్ణ అనుగ్రహం అభయం ఇస్తే ఇంకేముంది అభయస్తం ఇచ్చారు. నగరంలోని రైల్వే గేట్ అవతల పక్క గల 16వ డివిజన్ పోతురాజుపాలెంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మాగుంట కుటుంబం గత 33 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో ఉందని, పార్లమెంటు అభ్యర్థిగా తనను మరలా గెలిపిస్తే మరింత సేవ చేస్తానని మాగుంట హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు యోగయ్య యాదవ్, బండారు మదన్, తోటకూర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. బ్యాగులు తీరా ఇక్కడ నుంచో పెడతాం అనిక బ్యాగులు కొంచెం యువతలు పెట్టుకుంది. మా వాళ్ళకి అర్థం కాదు, సైడ్ కూర్చోండి, సైడ్ కండి. చక్రవర్తి గారు, వారి మిత్ర బృందం, వారి అనుచరులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఒక శుభ పరిణామం. ఈ ప్రాంతంలో ఆయనకి చాలా అనుభవం ఉన్నది. ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వచ్చి ప్రజాసేవ అనేది ఒక పరమావధిగా పెట్టుకొని ఈ ప్రాంతంలో అందరికీ సేవ చేస్తున్నందువల్ల ఒక గుర్తింపు తెచ్చుకొని చక్రవర్తి గారు ఇంకా ఎక్కువగా ప్రజాసేవ చేయాలి. అందుకు ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు ఒంగోలుకి దామచల్ల జనార్దన్ గారిని, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న నేను మాగుంట శ్రీనివాసుని ఇద్దరిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరారు. అందుకు వారిని స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు ఉన్నప్పుడు.
ఈ ప్రాంతాల్లో చాలా వెనుకబడిన ప్రాంతం ఉన్నాయి అంతా. అందరికీ సేవ చేయాలనే ఉద్దేశం చక్రవర్తి గారు వారి మిత్ర బృందానికి ఉండటం అనేది ఒక మంచి ఆలోచనతో చూస్తూ ఖచ్చితంగా కోదండరామ స్వామి దేవస్థానంలో ఆశీస్సులు తీసుకున్నాం. చక్రవర్తి గారు వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా కలిసిన మీదట మాకు అత్యధిక శాతం ఓట్లు వేస్తారని వారు కూడా చెప్పటం, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా మేమిద్దరం కూడా ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు గారు, ఎంపీగా నేను కూడా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాము. ఎంతో ఇబ్బందికర పరిస్థితులు. ముందు ఇలాగే వదిలేస్తే ఈ రాష్ట్రం ఇంకా ఇబ్బంది పడుతుందని, అలా జరగకూడదని ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, ఆయన అభివృద్ధి చూసి పవన్ కళ్యాణ్ గారి మంచితనం, సేవా తత్పరం చూసి మన మోడీ గారి ఆధ్వర్యంలో వీళ్ళ కూటమి కలయికలో మంచి మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్ కూటమిలోకి చేరడం జరిగింది. అందరికీ మంచి జరగాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అంటే తప్పనిసరిగా ఈ కూటమి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికోసం ఎంత కష్టమైన పట్టడానికి సిద్ధమని తెలియజేస్తూ, జన్మనిచ్చిన తల్లిదండ్రులే తొలి దైవం, వారి తర్వాతే దేవుళ్ళు. ప్రత్యక్ష దేవుళ్ళుగా ప్రపంచమంతా కొనియాడబడుతున్న తల్లిదండ్రులను గౌరవించి పూజించే కార్యక్రమానికి ఒంగోలు మంగమూరు రోడ్ జెడ్పీ కాలనీ వద్ద గల శ్రీ సత్యసాయి మందిర ప్రాంగణం వేదిక అయింది. శ్రీ సత్యసాయి బాబా మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులను గౌరవించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 70 మంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లిదండ్రులను కుర్చీలో కూర్చోబెట్టి వారి పిల్లలు నేలపై కూర్చుని వారికి పాదాభివందనం చేసి పూలు చల్లి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరం గురువులు పుష్పలత, బాలపద్మావతి, సుహాసిని, హనుమాన్ ప్రసాద్ తదితరులు సహకారం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అటువంటి భక్తితో, ప్రేమతో విష్ణు అధోక్షజ నారసింహ చెప్పండి. శుభాభ్యాం శుభే ద్వితీయ ఆర్థే శ్వేతాని నిరోహ సాయి పెద్దలందరికీ, సాయి మాతలందరికీ, గురువులందరికీ మొత్తం చెప్పినట్టు చెప్పారు. ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనుసరించే జగత్తులో అన్నీ జరుగుతుంది. అందరికీ దృష్టి లేదు కాబట్టి నేను కూడా ప్రపంచాన్ని చుట్టూ మారుకున్నాను కదా, నేను ఎట్లా చూస్తాను కృష్ణ చిన్న గురువు రండి. సత్యసాయి సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగంటే ఇప్పుడే కాదు, గత సంవత్సరం దాదాపు 3 సంవత్సరాలకి కంటిన్యూ ఉన్నారు. ఇంకా ముందు కూడా మా పిల్లలకి ఇలాగే చెప్పాలని, వాళ్ళకి నేర్పాలని కోరుకుంటున్నాము. తర్వాత మనకి నిత్యం పైన ధ్యాన మందిరంలో జరుగుతూ ఉన్నారు, యోగా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. మనకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, రాగలిగినటువంటి వాళ్ళు ఉదయాన్నే 5 గంటలు కూడా యోగా క్లాసులు నిత్యం జరుగుతున్నాయి. ప్రతిరోజు 5:30 to 6:30 జరుగుతున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచల్ల జనార్దన్ గెలుపు కోరుతూ 26వ డివిజన్లోని గాంధీ రోడ్డు, బంగారు కొట్ల బజార్లో మాగుంట కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి కరపత్రాలు అందజేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే పథకాలను వివరించారు. కార్యక్రమంలో మాగుంట కుటుంబ సభ్యులు ప్రశాంతి, జాహ్నవి, హారిక, దామచల్ల అనీషా, కార్పొరేటర్ కిట్టు, కొల్లిపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు వచ్చినట్లు ఇంకా స్ట్రాంగ్ అయ్యాలి. ఎన్నికల విధుల్లో భాగంగా అద్దంకి పట్టణంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఈఓ హరిత విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళికి ఎవరైనా పార్టీ జెండాలు, మద్యం, డబ్బు ఇతరత్రా కలిగి ఉండి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినటువంటి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. అద్దంకి పట్టణంలోని రేణింగివరం రోడ్లో విస్తృత తనిఖీలు చేశారు. కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అండి. ఈ సైడ్ గడ్డై కాలనీ దగ్గర ప్రతి చోట కూడా వెహికల్స్ చెక్ చేస్తున్నాము. ఈ గడ్డై కాలనీలో కొన్ని వెహికల్స్ చెక్ చేయడం జరుగుతుంది. ప్రతి వెహికల్ కూడా ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వెహికల్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఒంగోలు మండలం వలేటివారిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో బాలినేని శ్రీకావ్యకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాఘవరావు, జెడ్పీటీసీ చుండూరు కోమలేశ్వరి, ఎంపీటీసీ ఉషారాణి, ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున్ రెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచితనంలో నిన్ను మించిన మునగాడు ఏదైతే జగన్ గవర్నమెంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మన బిలో వైట్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా ఓసీల్లో కూడా ఈనాడు అందరూ కూడా ఆయనకి ఓటేసి ఆయన గెలిపించుకొని
మంచి మెజార్టీతో మళ్ళీ మంత్రిగా చూడాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఆయన కనీసం ఎస్సీ కాలనీ అయితేమి, ఓసీ కాలనీ అయితేమి 135 పట్టాల దాకా మంజూరు చేస్తున్నారు. అవన్నీ నెక్స్ట్ ప్రభుత్వంలో మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఇల్లు కట్టించి వాళ్ళందరినీ కూడా ఇళ్లలో చేర్చే కార్యక్రమాన్ని మనం చేసుకుని కనుక దయచేసి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఏవైతే మనం లబ్ధి పొంది ఉన్నామో సంక్షేమ పథకాలన్నీ వచ్చినాయో అదే కనుక మళ్ళీ జగన్ వచ్చినట్లయితే ఈ సంక్షేమ పథకాలు ఆగకుండా జనాలకి పేదలకి ఏదైతే ఇప్పుడు ఆఖరికి మంచి జరుగుతుందో ఇంకొంచెం మేలైన మంచి జరిగిద్దని తెలియజేసుకుంటూ ఇది చేస్తున్నాను. సంతమాగులూరు మండలం మక్కనవారిపాలెంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కి మద్దతుగా ఆయన సతీమణి ఝాన్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఝాన్సీ ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన అమలు చేసే 6 పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం మక్కనవారిపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులందరూ నాకు అపూర్వ స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తా మన బాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు అందరికీ వివరిస్తా ప్రచారం సాగిస్తా ఉన్నాను. నాతో పాటు మన ఎంపీ గారి అమ్మాయి కూడా వచ్చున్నారు. మేమిద్దరం కలిసి ప్రచారం కొనసాగిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్య పోవాలంటే ఖచ్చితంగా మనకి బాబు గారు రావాలి. బాబు గారు వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతారు. ఫస్ట్ సంతకం అదే. కాబట్టి మన భవిష్యత్తు తరాలకి ముఖ్యం యువత అంతా ఆలోచించి అందరినీ మోటివేట్ చేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఇక్కడ రవికుమార్ గారిని అఖండ మెజారిటీతో, అదేవిధంగా మన ఎంపీ గారైన కృష్ణప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో కరాటే మాస్టర్ కరీముల్లా ఆధ్వర్యంలో విద్యార్థులకు కరాటే విద్యలో వేసవి శిక్షణ నిర్వహిస్తున్నారు. శిబిరానికి నగరంలోని విద్యార్థులు హాజరై ఉత్సాహంగా కరాటే శిక్షణ నేర్చుకుంటున్నారు. కరాటే వల్ల ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ స్ట్రెస్ తగ్గుతుందని కరీముల్లా తెలిపారు. చిన్నప్పటి నుండే విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తే భవిష్యత్తులో మంచిగా రాణిస్తారని తెలిపారు. వేసవి సెలవుల కారణంగా విద్యార్థులు పెద్ద ఎత్తున శిక్షణ కోసం వస్తున్నారన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు వేసవిలో కరాటే శిక్షణను ఇప్పించేందుకు చొరవ చూపాలన్నారు. డేట్ 5th నుంచి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశాను సివిఎన్ రీడింగ్ రూమ్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రావచ్చు, నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది జాతీయ ఛాంపియన్స్కి, మెమొరీ పవర్కి ఎంతో దోహదపడిద్ది. ఫిట్నెస్, మెమొరీ పవర్, చిన్నపిల్లలకి డిసిప్లైన్ అవన్నీ చాలా మంచిగా ఉంటుంది. మీరు ఇంటర్నేషనల్ తైకొండో అని చెప్పి మీరు నెట్లో కొడితే దాని గురించి వస్తుంది. మూమెంట్స్, వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్స్ ఎలాగిస్తారు ఏంటని. ఇదే ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్. మన పిల్లలు ఇక్కడ ఏం నేర్చుకున్నారు వరల్డ్ మొత్తం అదే సిలబస్తో ఉంది. ఇది ఒకే ఒకటి తైకొండో మార్షల్ ఆర్ట్స్. ఇది ప్రపంచంలో కల్లా బెస్ట్ 182 కంట్రీస్లో ఒకే సిలబస్తో ఉన్న మార్షల్ ఆర్ట్స్ తైకొండో. దీంట్లో పిల్లలు గ్రోత్ బాగుంటుంది. డిసిప్లిన్ ముఖ్యం అండి. ఫిట్నెస్ ఎక్సర్సైజ్ నెంబర్ 1 ఉంటుంది. అందరూ ఈ అవకాశం ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలందరికీ జాయిన్ చేసుకోండి. 6:30 to 8 దాకా జరిగిద్ది. ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
నా పేరు జయవర్ధన్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను తైక్వాండోలో చేరిన తర్వాత నాకు లెగ్స్ బాగా స్ట్రెచ్చింగ్ అవుతున్నాయి, చాలా బాగా చేయగలుగుతున్నాను. తైక్వాండో అనేది ఒక మంచి ఆపర్చునిటీ, అందరు నేర్చుకోవచ్చు. చాలా బాగుంది. ఇప్పుడు నేను బాగా పరిగెత్తగలను. ఇక్కడ ఇది మంచి ఆపర్చునిటీ. ఇక్కడ నేర్చుకునేది ఒంగోలులోనే తైక్వాండో చేసేటప్పుడల్లా నాకు రిలీఫ్గా ఉండిద్ది. ఇంకా బ్లాక్ బెల్ట్ మించి అవ్వాలి. అద్దంకిలోని 2వ వార్డు గరటయ్య కాలనీలో వైసీపీ అభ్యర్థి పాణ్యం చినహనిమిరెడ్డికి మద్దతుగా సోదరుడు నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. గత 2 రోజుల నుండి నియోజకవర్గంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియలో చాలామంది టీడీపీ కార్యకర్తలు ఓడిపోతారని భయంతో ఎటువంటి కార్డు లేకుండా ఎన్నికల బూత్లోకి వెళ్లి హల్చల్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి తిరిగి ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హనిమిరెడ్డి గారు రావడానికి ముందు అద్దంకి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా టీడీపీ 50,000తో గెలుస్తుంది, 60,000తో గెలుస్తుంది అన్న వాళ్ళే ఉన్నారు తప్ప వైసీపీకి ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేదనే రాజకీయ రూపురేఖలే మారిపోయినాయి. 50,000, 60,000 అన్నోళ్ళు మొదట్లో ఒక నెలలో 20,000 అన్నారు, 2వ నెలకు వచ్చేసి 15,000 అన్నారు, 3వ నెలలో 10,000 అన్నారు. ఈరోజు గట్టి పోటీ ఉంది, మనం గెలుస్తామా లేదా అని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు అంటున్నారు. చూపిస్తాం ఆయన కూడా, ఇంకొక వారం వెయిట్ చేయమనండి. గట్టి పోటీ కాదు, మీడియా మిత్రులకు కూడా అదంతా తెలుసు. దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మేము దేనికి భయపడం. ఒక్కలు కాదు, 100 మంది ఏజెంట్లు ఐడి కార్డు లేకుండా పంపిస్తాను, ఎలా చేస్తారు. మేము ఒక్క మాట కూడాను, ఏం చేస్తారో చూద్దాం. పడే ప్రతి ఓటు మీ అందరికీ తెలుసు. పోస్టల్ బ్యాలెట్ లో 70 నుంచి 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ కే పడ్డాయని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అద్దంకి కాన్స్టిట్యూన్సీ అంటున్నారు. అదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి కృష్ణ ప్రసాద్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ శాసనసభ్యులు, బాపట్ల పార్లమెంటు టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్ బాచిన చెంచు గరటయ్య కోరారు. అద్దంకిలోని గరటయ్య క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. సమావేశంలో కరిసపాడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు బాచిన చెంచు ప్రసాద్, మండల కన్వీనర్లు చింతల పేరయ్య చౌదరి, సాదినేని మస్తాన్ రావు, ఎర్రం శ్రీనివాసరెడ్డి, రావి శ్రీధర్, సందిరెడ్డి రమేష్ పాల్గొన్నారు. ఆ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కూటమి కూడా ఒకటే చెప్పింది, రేపు వచ్చిన తర్వాత ఫస్ట్ దీన్ని కూడా రద్దు చేస్తామని చెప్పారు. అందుకని ఇవాళ ప్రజల్లో అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత మీడియా వారి పైన ఉందని చెప్పని కూడా మీడియా వాళ్ళు కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పని కూడా కోరుతూ, మరి ఇలాంటి నియంత్రిత పోకళ్ళు, అప్రజామ చర్యలని తీవ్రంగా నిరసిస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ కూటమిని మంచి మేరతో గెలిపించాలని, తప్పనిసరిగా వాళ్ళు ఎక్కడికి పోయినా సరే 140, 150 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రజలు చెబుతూ ఉన్నారు. నేను ముఖ్యంగా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి నన్ను కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. ఒక బాధ్యత అప్పచెప్పారు, నేను తిరుగుతూ ఉన్నాను. అంతకుముందు బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ మరి బాపట్ల కావచ్చు, చీరాల కావచ్చు, సన్ముఖపాడు కావచ్చు, ఈ నియోజకవర్గాలు కూడా కొంచెం తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు ఆ 3 నియోజకవర్గాల మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి చెప్పడం. ఇప్పుడు చూసిన ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజల్లో కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 7కి 7 తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏమాత్రం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆరోగ్యం ఎప్పుడూ ఔషధం నుండి రాదు, ప్రశాంతమైన మనసు నుండి, ఆలోచనలు, ప్రేమ నుండి మాత్రమే వస్తాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.